పోలవరం పూర్తి చేసుంటే గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకొచ్చుంటే నదుల అనుసంధానం చేసుంటే ఈ యొక్క ఉదయగిరిలో మనం అనుకున్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ఉదయగిరి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేవారం. నీళ్లుంటే ఈ నియోజకవర్గం రాష్ట్రంలోని నెంబర్ 1 నియోజకవర్గం. నేను అందుకే మీ అందరినీ ఏం చేయబోతున్నా చెప్తాను, మీకు ఏం చేస్తాం కూడా చెప్పే విషయాలు మీ దగ్గర ప్రస్తావిస్తాను. సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం. జగన్మోహన్ రెడ్డి చేసే పని 10 రూపాయలు ఇచ్చి మీ జోబుల నుంచి 100 రూపాయలు లాగేసి మీ మీద మళ్ళా అప్పులు తీసుకొచ్చి మన తరతరాలు అప్పుల ఊబిలోకి నెట్టేసే పరిస్థితికి వచ్చాడు. అందుకే నా ఆలోచన సంపద సృష్టిస్తా, సృష్టించిన సంపదలో 15 రూపాయలు మీకు ఇస్తా, దాని ద్వారా 15,000 సంపాదించే మార్గం చూపిస్తా, తద్వారా 1,50,000 రూపాయలు సంపాదించే మార్గం చూపించి పేదవాళ్లకు సమస్య పరిష్కారం చేయడం నా మార్గం. సంపద సృష్టించి నిరంతరం ఆ సంపద పేదవాళ్ళకు అందజేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు నేను ఇచ్చే హామీలు, మేము ఇచ్చే హామీలు సూపర్ 6. నేను ఒకటి అన్ని కార్యకర్తలను అడుగుతున్నా, ఇంటింటికి వెళ్ళండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు ఇది అసాధ్యమని. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం ఒక్క తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏకే సాధ్యం. అది చేసి మేము చూపిస్తాం. నీ మారిగా దోచుకుంటే అసాధ్యం, దాచుకుంటే అసాధ్యం. కానీ కష్టపడి సంపద సృష్టించడం తెలుసు కాబట్టి మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఒకప్పుడు నేను ముఖ్యమంత్రిగా, మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆడబిడ్డల కోసం అనేక కార్యక్రమాలు చేశాడు. ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడు, విద్యకు ప్రాధాన్యత ఇచ్చాడు, రాజకీయాల్లో 8% రిజర్వేషన్లు పెట్టాడు. నేను వచ్చిన తర్వాత డాక్రా సంఘాలు తీసుకొచ్చాను. ఉద్యోగాల్లో, విద్యలో ఆడపిల్లలకు 33% రిజర్వేషన్లు పెట్టాను. పొదుపు ఉద్యమం నేర్పించాను. దీపం కింద మీకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాను. ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, మన రాష్ట్రంలో ఉండే మహిళల్ని శక్తివంతమైన మహిళలుగా తయారు చేసి ప్రపంచానికి ఆదర్శం చేసే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా. దీనికోసం ఆడబిడ్డ నిధి